హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్. మీరు చూస్తున్నారు ఇస్టా డేటా ల్యాబ్స్. గైస్, సీక్వెల్ సర్వర్ ప్లేలిస్ట్లో భాగంగా ఇది 25th వీడియో గైస్, దట్ ఈస్ కౌంట్ వర్సెస్ కౌంట్ స్టార్ ఇన్ సీక్వెల్ సర్వర్. సో ఇది బేసికల్గా జనరల్గా ఎక్కువ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు, బట్ మనం రియల్ టైంలో కూడా అనాలిసిస్ చేసేటప్పుడు కొన్నిసార్లు యూస్ చేస్తుంటాం. పవర్ బిఐ పర్స్పెక్టివ్లో అయితే మనం డేటా వాలిడేషన్ చేసేటప్పుడు అయితే ఇది కౌంట్ వర్సెస్ కౌంట్ స్టార్ చాలాసార్లు యూస్ చేస్తుంటాం మనం. సో లైక్ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి, సో నల్ వాల్యూస్ ఉంటే ఎంత కౌంట్ వస్తుంది, నల్ వాల్యూస్ లేకపోతే ఎలా కౌంట్, ఇట్లాంటి అనాలిసిస్ చేయడానికి ఇది యూస్ చేస్తాం గైస్. సో జస్ట్ ఒక డెఫినేషన్ చూద్దాం, దాని తర్వాత క్విక్గా డొమైకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్ వీడియో గైస్, ఓకేనా? చాలా సింపుల్ టాపిక్ ఇది. సో కౌంట్ వర్సెస్ కౌంట్ స్టార్. సో బోత్ కౌంట్ అండ్ కౌంట్ స్టార్ రెండు ఎన్ని రోస్ ఉన్నాయో టేబుల్లో తెలుసుకోవడానికి. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఏం లేదు గైస్, కౌంట్ అనేది కౌంట్ ఫంక్షన్ అనేది నల్ వాల్యూస్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది, అంటే నల్ వాల్యూస్ని పిక్ చేయదు. బట్ కౌంట్ స్టార్ అనేది నల్ వాల్యూస్ కూడా పిక్ చేస్తుంది, అంటే నల్ వాల్యూస్ని కూడా కౌంట్లో ఆ రోని కౌంట్ చేస్తుంది. ఇది నల్ వాల్యూస్ ఉన్న రోని కౌంట్ చేయదు. అదే మెయిన్ డిఫరెన్స్, ఓకేనా? సో క్విక్గా డెమో చూద్దాం, చాలా ఈజీగానే ఉంటుంది గైస్, ఓకేనా? గైస్ మన క్వరీస్ ఎక్కడ రాస్తాం? ఎస్ఎస్ఎంఎస్, ఓకే? సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో క్వరీస్ రాస్తాం. అంటే ఇది ఇక్కడ మన క్వరీస్ అన్ని మనం డెవలప్ చేస్తాం, రన్ చేస్తాం, ఎవ్రీథింగ్, ఓకే? సో దీని గురించి నేను ఆల్రెడీ ఎలా చేయాలో ఒక వీడియో అయితే నేను చేశాను గైస్. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వారు ఈ వీడియో చూడండి, ఓకేనా? నేను ఎస్ఎస్ఎంఎస్లో ఓపెన్ చేశాను. జస్ట్ శాంపుల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. ఒక ఈ టేబుల్ రన్ చేస్తే 4 రికార్డ్స్ ఉన్నాయి, నాకంటే 4 రోస్ ఉన్నాయి. సో ఈ 4 రోస్లో ఒక నల్ రో అయితే ఉంది. సో ఫస్ట్ మనం సెలెక్ట్ కౌంట్ ఫ్రమ్ ఎంప్లాయ్ రాద్దాం. ఏమవుతుందో చూద్దాం, మీరే చెప్పాలి. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఖచ్చితంగా తంతది, ఎందుకంటే ఈ కౌంట్ ఫంక్షన్ దాని తర్వాత సంథింగ్ ఇట్ విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ఆఫ్టర్ కౌంట్, సంథింగ్ ఇట్ విల్ ఎక్స్పెక్ట్. అంటే ఏంటి, లైక్ బ్రాకెట్స్, పెరాంథసిస్, ఒక 2 బ్రాకెట్స్ ఇచ్చి ఆర్ కాలమ్ నేమ్ ఆర్ స్టార్ సంథింగ్ ఇట్ విల్ ఎక్స్పెక్ట్. మనం ఉట్టి ఏమి ఇవ్వకుండా, మనం బ్రాకెట్స్ ఏమి ఇవ్వకుండా మనకి ఇట్లా లేదా ఇది రాంగ్, ఇది సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, కౌంట్ ఏమిద్దాం, స్టార్ ఇద్దామా? కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. నథింగ్ బట్ కౌంట్ ఆఫ్ స్టార్ అండ్ ఎంప్లాయ్ ఏం లేదు గైస్. కౌంట్ ఆఫ్ స్టార్ ఏం చూపిస్తే అన్ని, అంటే ఒక టేబుల్లో ఎన్నైతే రికార్డ్స్ ఉన్నాయో మనకు అన్నీ చూపిస్తుంది. సో అదే కౌంట్ ఆఫ్ చూద్దామా? సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ ఐడి ఫ్రమ్ ఎంప్లాయీ. ఏమవుతుందో చూద్దాం, మీరే చెప్పలేని రికార్డ్స్ వస్తే 3 వస్తాయి. ఎందుకు 3 వస్తున్నాయి? నల్ వాల్యూస్ కౌంట్ అనేది కన్సిడర్ చేయదు, కౌంట్ స్టార్ నల్ వాల్యూస్ని పిక్ అవుతుంది. ఒకసారి ఇది రెండు రన్ చేస్తాను చూడండి. ఒకటి 4 వచ్చింది, ఒకటి 3 వచ్చిన అవుట్పుట్. ఈ 4 ఏంటి, కౌంట్ ఆఫ్ స్టార్ అంటే నల్ వాల్యూస్ని ఇంక్లూడ్ చేస్తుంది. ఇక ఇదేమొస్తుంది, కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ ఐడి అంటే కౌంట్ ఆఫ్ కాలమ్ నేమ్ అనేది ఇది నల్ వాల్యూస్ని పిక్ చేయదు. సో అందుకే 3 వస్తుంది. సో మళ్ళీ చూడండి రికార్డ్. సో ఇక్కడ 4 రికార్డ్స్ ఉన్నాయి, రన్ చేస్తే ఈ 4 కౌంట్ ఆఫ్ స్టార్ పిక్ అయింది, బట్ ఇది కౌంట్ ఆఫ్ చేసేస్తాను, మీకు ఇట్లా అర్థమవుతుంది. యాస్ కౌంట్ స్టార్ మా అర్థం అవటానికి అంతే, ఏం లేదు. యాస్ కౌంట్ ఆఫ్ కాలమ్, కౌంట్ ఆఫ్ ఈ ఐడియా రాద్దాం. సో ఇప్పుడు చూడండి, మీకు ఎంతపోయింది. కన్సెంట్ యాక్టర్, ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తే గైస్ చూడండి, ఒకసారి సెలెక్ట్ స్టార్ ఎంప్లాయ్ అయితే ఇక్కడ 4 రికార్డ్స్ ఉన్నాయి. అంటే మనం ఈ టేబుల్ రన్ చేసి మనకు 4 రికార్డ్స్ ఉన్నాయి. కౌంట్ ఆఫ్ స్టార్ ఏమి చేస్తుంది గైస్, మొత్తం ఎన్నైతే ఉన్నాయో అన్ని చూపించింది. ఇక్కడ 4 అంటే నల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేసింది. బట్ కౌంట్ ఆఫ్ కాలమ్ నేమ్ ఏం చేస్తుంది, 3 చూపిస్తుంది, ఎందుకంటే నల్ వాల్యూస్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఇక్కడ మన డెఫినేషన్ ఏది చెప్పుకున్నాం కదా గైస్, సో మనకి జస్టిఫికేషన్ అయింది కదా, అదే దట్స్ ఆల్. దిస్ ఆల్ అబౌట్ కౌంట్ వర్సెస్ కౌంట్ స్టార్ గైస్. బట్ మనం ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే పవర్ బిఐ పర్స్పెక్టివ్లో అనాలిసిస్ యూస్ చేస్తాం. మన డేటాని వాలిడేట్ యూస్ చేసేటప్పుడు అసలు జనరల్గా ఫ్యాక్ట్ టేబుల్స్లో క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, బట్ నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో, నల్ వాల్యూస్ ఎన్ని లేవో, సో ఇలా అనాలిసిస్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది గైస్, ఓకేనా? That's all guys. This is all about count versus constant SQL server. Once again, thank you guys. Thank you for watching the video.